ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కలగంటున్నటువంటి ఒక పరిస్థితి. అయితే ఇది కనుక వస్తే ఇటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందేటటువంటి ఒక అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంశంపై ఇరు ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అటు కేంద్రం కూడా దీని పట్ల సానుకూలంగా ఉండడంతో ఆదిలాబాద్కి త్వరలో ఎయిర్పోర్టు వస్తుందనేటటువంటి ఒక ఆశలైతే మరి ప్రజల్లో అయితే నెలకొంటున్నాయి. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమేం కాబోతుందో ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే వాయుసేనకు చెందిన విస్తారమైన స్థలం ఉండడం, దానిని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా గుర్తించడం స్థానికుల్లో ఆనందం కలిగిస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల ఆదిలాబాద్లోని వాయుసేన భూమిని పరిశీలించారు. దానిని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నదని నివేదిక సమర్పించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించగా కేంద్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో వాయుసేనకు చెందిన 362 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా తాజాగా మరో 700 ఎకరాలు సేకరించాలని ఏఏఐ ఆదేశాలు జారీ చేస్తుంది. దీని మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు భూసేకరణ చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. భూసేకరణ బాధ్యతను ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైనట్లుగా సమాచారం. దీంతో ఆదిలాబాద్ విమానాశ్రయ కళ సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక పర్యాటక అభివృద్ధికి, ఆదిలాబాద్ నాగపూర్ మధ్య కనెక్టివిటీకి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ విమానాశ్రయం ఎయిర్బస్ A380 వంటి పెద్ద విమానాల రాకపోకలకు, రాత్రి పగలు కార్యకలాపాలకు అనుకూలంగా రూపొందించబడుతుందన్న అంచనాలున్నాయి. రాష్ట్రంలోని 6 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధిని చేపట్టాలని 2018లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ 6 విమానాశ్రయాలకు టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్స్ తయారీకి కన్సల్టెన్సీ సేవలను అందించడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ కన్సల్టెంట్ సంస్థను నియమించింది. దీంతో ఏఏఐ ప్రతినిధులు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ప్రాంతాన్ని పరిశీలించి కొన్ని అనుమతులకు లోబడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ నివేదించిన ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలోని విమానాశ్రయ అభివృద్ధి కోసం 700 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని అక్కడి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై ఆయన నిర్మల్ సభలో మాట్లాడారు. జిల్లాకు ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు తీసుకొస్తారని, దీంతో ఆదిలాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. అటు కేంద్రం కూడా సానుకూలంగా ఉండడంతో జిల్లా ప్రజల ఎయిర్పోర్టు ఆశలు తీరేలా కనిపిస్తున్నాయి. మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈరోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి
ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు త్వరలోనే పట్టాలెక్కిస్తామని అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ పర్యటన సమయంలో జిల్లా కేంద్రంలోని ఎయిర్పోర్టు మైదానాన్ని సందర్శించి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ స్థలం యొక్క మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూమి సరిహద్దులు, అందుబాటులో ఉన్న విస్తీర్ణంపై అధికారులు మ్యాపింగ్ను మంత్రికి చూపించి వివరాలు నివేదించారు. విమానాశ్రయం నిర్మాణం ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని, ఈ ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలన్నింటినీ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న భూసేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేందుకు ఉన్న అడ్డంకులు వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తే ఈ ప్రాంత ప్రజల రవాణా, వ్యాపార అవసరాలు తీరుతాయన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణ ప్రక్రియలో మరింత వేగం పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఫ్యూచర్ సిటీలో భాగంగా అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. త్వరలో తెలంగాణలో మరికొన్ని విమానాశ్రయాలు రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటే ఉంది. అదే శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. కాగా తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్థానిక ఎంపీ గుడం నగేష్ ఇటీవల మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే భూసేకరణ మాస్టర్ ప్లాన్ విషయంలోనే కాస్త ఆందోళన కనబడుతోంది. ఎక్కడ ఎంతెంత భూమి సేకరించాలన్నది అధికారుల లెక్కల్లో ఉన్నా స్పష్టత లేదు. దీంతో ఎరోడ్రమ్ పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. భూసేకరణ మాస్టర్ ప్లాన్ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ సమావేశ మందిరం ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్ గారికి రావడం జరిగింది. మా యొక్క ఎయిర్పోర్ట్ భూముల గురించి నానా రకాలుగా మ్యాపులు వస్తున్నాయి సోషల్ మీడియాలలో. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా మీడియా ముందు ప్రకటించడం జరిగింది. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ అవుతున్నది, తప్పకుండా అవుతుంది, దీన్ని మీరు ఎవరు కూడా వ్యతిరేకించద్దని చెప్పిండ్రు. మరి ఆ ఎయిర్పోర్టుకు రన్వే కోసం మా భూములే పోతున్నాయి కనుక మేము కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది. మరి పోతున్నాయా పోకలేవా, ఫేక్ మీడియానా, ఈ ఫేక్ సర్వేలా అని చెప్పడం తెలుసుకోవడం కోసం కలెక్టర్ గారి తాటికి రావడం జరిగింది. మరి మా రూటు నుంచి పక్క నుంచి కూడా రన్వే కోసము చేపిస్తే మంచిగా ఉంటుందని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి కోసం వచ్చినాం.
మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా వ్యాపారం, పర్యాటక, పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలున్న ప్రాంతం. అయితే ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అభివృద్ధి మందగించిందని స్థానికులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణం సులభమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తే తమ జిల్లాకు చాలా అభివృద్ధి జరుగుతుందని, బయటి నగరాలకు వెళ్లడం కూడా సులభం అవుతుందంటున్నారు. మీరు అన్నట్టు ఇది ఒక చిరకాల స్వప్నమే. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రావడం అనేది నిజంగానే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం, వస్తే బాగుండు అని. రావడం వల్ల ముఖ్యంగా అంటే ప్రస్తుతం ఒక చిన్న సమస్యలు వస్తాయేమో కానీ ఫ్యూచర్ మాత్రం అంటే తర్వాత వచ్చేటటువంటి జనరేషన్స్ అన్నీ చాలా గొప్పగా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనేటటువంటి నమ్మకం అయితే మనకు ఇప్పుడు ఉంది. ఆదిలాబాద్ ఇప్పటికే చాలా వెనుకబడినటువంటి జిల్లాగా ఉండిపోయింది. అయితే ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ముఖ్యంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ రోడ్డు అంటే ఇప్పుడు మనకు ఈ ప్లేన్ అంటే ఎయిర్ బస్సు ద్వారా మనకు రోడ్ రవాణా పెరుగుతుంది, దాంతోపాటు మనకు ట్రైన్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతుంది. దీనివల్ల మనకు పారిశ్రామిక కారిడార్ అనేది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి కొంత మట్టుకు అంటే ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయంగా కోల్పోతారచ్చు, కానీ అదొక ఇండస్ట్రియల్గా మాత్రం మారేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి NH7 అంటే ఇప్పుడు మన 44 రోడ్ ఉంది కదా, దీన్ని ఇంకా డబుల్ చేసేటటువంటి అవకాశం వస్తుందచ్చు. మనకి ఇప్పుడు పక్కనే మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రకు కూడా కనెక్టివిటీ పెరగడం వల్ల కూడా మనకు అంటే వన్ సైడే కాకుండా ఇప్పటివరకు కేవలం ఆదిలాబాద్కు మన హైదరాబాదు రాజధాని నుంచి వన్ సైడ్ మాత్రమే మనకు ట్రాన్స్పోర్టేషన్ కానీ రవాణా కానీ ఉంది. కానీ ఇప్పుడు మనకు మహారాష్ట్ర కానీ ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఎవరెవరైతే పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా యూత్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసమే వెయిట్ చేస్తున్నటువంటి వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది అంటే ముఖ్యంగా ఎక్కడ చిన్న ఆపర్చునిటీ దొరికినా కూడా ఒక 20-30 నుంచి 40 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి లివింగ్ కాస్ట్ ప్రకారము ఒక 40,000 ఇనఫ్. తర్వాత పెరుగుతున్నటువంటి దాని ప్రకారం ఏమో వాళ్ళు స్కిల్స్ సంపాదించినప్పుడు స్కిల్స్తో పాటు లక్షల జీతం సంపాదిస్తారచ్చు. ఏమో కార్ల ఫ్యాక్టరీ రావచ్చు, ఇంకేమైనా ఫ్యాక్టరీస్ రావచ్చు. అటువంటి ఫ్యాక్టరీలో ఈరోజు నిజంగా అంటే నిరుద్యోగులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్డ్ ప్రకారంగా వెళ్ళాలి. స్కిల్డ్ ప్రకారంగా వెళ్తేనే రేపటి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అంటే నాన్ స్కిల్డ్ ఇటువంటి సేమ్ చదువుకోవడం వల్ల కూడా రేపు తెల్లారే అవకాశాలు లేవు. అటువంటి వాళ్ళు ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే మన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తుంది అని తెలుసుకున్న వెంటనే నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్కు స్కిల్డ్ ఉన్నటువంటి విషయం లోపల వాళ్ళందరికీ అంటే మనకు అటువంటి ప్రోగ్రామ్స్ కానీ అటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేసి విద్యార్థులను వచ్చేటటువంటి జనరేషన్స్కు ఐటీ రంగంలోనూ కానీ లేకపోతే ఎకనామికల్ బిజినెస్ పరంగా కానీ MBA కానీ MCA కానీ ఇటువంటి చేయడం వల్ల 100% యూత్కే కాకుండా అంటే తర్వాత ఇప్పుడున్నటువంటి 50-60 సంవత్సరాలు అటువంటి వాళ్ళు రేపు మా పిల్లల్ని ఏదో గాలికిరిసే పెట్టేసినామని కాకుండా కంపల్సరీ బతుకుతారు. అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్ పోతే బతికిపోతాడు. అంటే నేను చెప్పులు లేకుండా హైదరాబాద్ పోయినా ఇవాళ ఇంత కోట్లు సంపాదించిన చాలామందిని మనం ఉదాహరణలు వింటారు కదా, అటువంటిది కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆదిలాబాద్కి వచ్చి కూడా మేము ఈ ప్రాంతంలో డెవలప్ అయినామని చెప్పుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి అంటే వీలైనంత మటుకు అంటే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. అంటే మా జనరేషన్లో రావడం అనేది అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తర్వాత ఫ్యూచర్ అయితే మా పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా బతకగలుగుతారు. వాళ్ళు అంటే కేవలం వ్యవసాయం పైన ఆదిలాబాద్ అంటేనే ప్యూర్గా వ్యవసాయము వెనుకబడినటువంటిది ప్రాంతం. కాబట్టి వ్యవసాయమే కాదు ఇండస్ట్రీగా డెవలప్ అయితేనే మనం రేపు తెల్లారి చాలా ఫ్యూచర్లో ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం మహారాష్ట్ర చూస్తాం. ముంబై ఉంది. ముంబై ఎట్లా డెవలప్ అయింది బికాస్ ఆఫ్ మనకు ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకేమైనా పట్టణీకరణ జరిగింది. ఆదిలాబాద్కి ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇది కూడా పట్టణీకరణ జరుగుతుంది. ఈ పట్టణీకరణ వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అందరికీ ఒక గుడ్ న్యూసే. ఇంకా రావడం అనేది చాలా ఇటు మనకు కృషి చేసినటువంటి ఆదిలాబాదు ప్రభుత్వానికి కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ప్రాజెక్టు ప్రకటించినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని స్థానికులు చెబుతున్నారు. భూముల ఎంపిక, అనుమతుల వంటి ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటేనే ఈ ప్రాంతానికి నిజమైన అభివృద్ధి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఇది మన ఆదిలాబాద్ ఒక కళ అండి. ఎయిర్పోర్ట్ వస్తుందని
అంటే అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంది 100%. సో ఒకవేళ ఎయిర్పోర్ట్ గిట్ట ఆదిలాబాద్కి వస్తే మాత్రం ఆదిలాబాద్ చాలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యువతకి ఉపాధి అవకాశాలు చాలా వస్తాయి. అండ్ మన ఆదిలాబాద్ అంటే వెనుకబడిన జిల్లా అని అందరికీ తెలుసు. సో ఈ ఎయిర్పోర్ట్ అవ్వడం వల్ల మన ఆదిలాబాద్ కాస్త డెవలప్ అయ్యే ఛాన్స్ మాత్రం చాలా ఉంటుంది. ఏ రంగాల్లో డెవలప్ కావాలి? పారిశ్రామిక రంగాలలో కానీ, ఇంకా యువతకు ఉపాధి కల్పిస్తుంది. యువతకు ఉపాధి అనేది చాలా కీలకం. అది ఇంకా చెప్పాలంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయండి డెవలప్ అయ్యేది. అంటే ఒక యూత్ పరంగా అంటే ఇది అంటే ఎంతకాలం పట్టొచ్చని మీరు భావిస్తున్నారు? అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎదురుగా ఇంకా ముందడుగు పోతుంది అంటే ఎంత పనులు ఎప్పటిలోగా స్టార్ట్ అవుతాయని మీరు అంటే భావిస్తున్నారు ఒక యూత్గా? మేబీ తొందరగా స్టార్ట్ అయ్యే ఛాన్స్లు అయితే చాలా ఉన్నాయి. మరి ఖచ్చితంగా నెరవేరుతాయి అని మేము అనుకుంటున్నాము ఆదిలాబాద్ ప్రజలు. చెప్పాలంటే ఆదిలాబాద్ ప్రజలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కళ ఎయిర్పోర్ట్ రావాలని. కళలాగానే ఉండిపోయింది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ కళ నిజమయ్యే ఛాన్స్ మాత్రం పక్కా 100% ఉంది. అయితే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పూర్తయి విమానాల రాకపోకలు సాగితే ఎలా ఉంటుందన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చిత్రాలు తయారు చేసి ఆనందిస్తున్నారు. అది చూసిన ప్రజలు ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎక్కువనే ఉన్నాయి, ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఈజీ అయిపోతుంది ఎయిర్పోర్ట్ వస్తే. మళ్ళీ యువతకు కూడా ఉపాధి జాబ్ అవకాశాలు కానీ మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అవుతుంది అని చెప్పేసి, కానీ ఇది కలగానే ఉండిపోయేట్టుంది. కాకపోతే ఇప్పుడు కేంద్రం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటు వరంగల్కి, హైదరాబాద్కి, తర్వాత నాగ్పూర్కి ఒక 1 అవర్లో వెళ్ళి రావచ్చు. ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం మొత్తం చేంజ్ అయిపోతుంది, చాలా యూస్ఫుల్ అయిపోతుంది. తర్వాత వృత్తి అన్నీ పెరుగుతాయి. అలా ఈ తర్వాత వ్యవసాయ భూములకు కానీ తర్వాత అన్ని డిమాండ్ వస్తుంది, బాగా కోట్లలో వెళ్ళిపోతుంది వాల్యూ కూడా. మరి ప్రస్తుత పరిస్థితి గమనించినట్టయితే మరి ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా వాసులు కళ్ళగంటున్నటువంటి ఒక కళ మరి నెరవేరనుందా? ఇక్కడ ఎప్పటి నుంచి పనులు ప్రారంభమవుతాయి అనేటటువంటి ఒక ఆశ కూడా ప్రజల్లో నెలకొంది. మరి ఓవరాల్గా ఇరు ప్రభుత్వాలు భావిస్తున్నట్టు భూసేకరణ పూర్తయి అన్ని అనుమతులు వచ్చి ఇక్కడ పనులు కనుక ప్రారంభం అయితే ఇక జిల్లా వాసులు కళ్ళగంటున్నటువంటి ఒక ఎయిర్పోర్టు అనేటటువంటిది ఎంతో దూరంలో లేదనే భావించాలి. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ ఏరోడ్రమ్ గ్రౌండ్ నుంచి.